50,000 బైండ్ ఓవర్ కేసులు. ఒకటో స్టేషన్, రెండో స్టేషన్, ప్రతి స్టేషన్లోనూ బైండ్ ఓవర్లు. ఎంఆర్ఓ కేసు, ఎంఆర్ఓ ఆఫీస్లో బైండ్ ఓవర్లు. ఎంత హెరాస్ చేశారు. ఒక్క హర్ష్ కుమార్ని మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మొత్తం వెనకాలన్న హర్ష్ కుమార్ వెనకాలన్న వీళ్ళందరినీ కూడా బెదిరిద్దామని చెప్పి బెదిరించారు. ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి పోలీసు, ఈ సిఐ, ఎస్ఐ పని ఏంటంటే ప్రతి చర్చికి వెళ్ళడం, సాయంత్రం మీటింగులు పెట్టడం, సాయంత్రం మీటింగులు పెట్టి అక్కడ పాస్టర్ని, పెద్దల్ని పిలిచి మీ ఓళ్ళు ఎవరన్నా మీటింగులకు వెళ్ళారంటే హర్ష్ కుమార్ గారి మీటింగ్కి మీకు రౌడీ షీట్ పెట్టిస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఇది కాదని చెప్పగలరా? ఖండించగలరా? ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చేసిన దుర్మార్గాలు, అకృత్యాలు ఎంత దారుణంగా క్రైస్తవ జాతిని మీరు ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. ఎందుకంత ఇది అంత ఇబ్బందులు పెట్టాల్సిన అగత్యం ఏమొచ్చింది మీకు? ఇంకా ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజులు పోస్ట్ మార్టం ఉన్న దగ్గర రాజమండ్రిలోని క్రైస్తవ నాయకులు, టాప్ బ్రాస్, ప్రతాప్ సిన్హా కాడి నుంచి ఇక టాప్ జాన్ వెస్లీ కాడి నుంచి, జాన్ వెస్లీ 1, జాన్ వెస్లీ 2, ఇంకెక్కడి నుంచి ఇంక తర్వాత ప్రశాంత్ కుమార్ వాళ్ళ కొడుకు, వాళ్ళ ప్రతి ఒక్కరు అక్కడే ఉన్నారు. ఈరోజు ఎక్కడ కనబడుతున్నారా? ఎక్కడా కనబడట్లేదు. ఈ కార్పొరేట్ పాస్టర్లు, ఈ కార్పొరేట్ పాస్టర్లు ఎక్కడా కనబడట్లేదు. వాళ్ళకి మళ్ళీ మన దగ్గర నుంచి 10వ వంతు కావాలి. 10వ వంతు కలెక్ట్ చేయడానికి ఫోన్పేలు, స్కానర్లు పెట్టేస్తారు. మీరు 10వ వంతు ఇవ్వకపోతే మీ జీవితం ఆదాయంలో 10వ వంతు ఇవ్వకపోతే మీరు శపింపబడతారు. మీరు ఖచ్చితంగా ముందు 10వ వంతు చెల్లించిన తర్వాతనే మీ ఇంట్లో తక్కిన విషయాలకు మీరు ఖర్చు పెట్టుకోండి. ఇలా చేసి ప్రార్థనలు. హైదరాబాద్లో కూడా ఉన్నాడు సతీష్ కుమార్ అని. ఆయన అయితే ఎక్క వీడియో పెద్ద పెద్ద చర్చలు కట్టించి హైదరాబాద్ నుంచి మాట్లాడతాడు. ఇక్కడ గొర్రెలు నిజంగా గొర్రెలే వెళ్ళిపోయి వాళ్ళకి సందాలు ఇచ్చి అతను నూనె అమ్ముతాడు. ప్రతిదీ వ్యాపారమే. దేవుణ్ణి వ్యాపారం కింద చేసేస్తే దేవుడు ఆగ్రహించి ఏమయ్యాడు? కొరడా పట్టుకున్నాడు యేసుక్రీస్తు. నా దేవాలయాన్ని మీరు అపవిత్రం చేస్తారా అని కొరడాతో అక్కడ వ్యాపారం చేసిన వాళ్ళందరినీ కూడా, జెరూసలేం దేవాలయం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పారదోలాడు. కొరడా పెట్టిన క్రైస్తు. ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఎవరన్నా ఒక్క నయా పైస ఒక్కది కానీ సహాయం చేశారనుకున్నారా? ఇక్కడ వేసిన స్టేజ్ కాడి నుంచి, అక్కడ వేసిన స్టేజ్ కాడి నుంచి బ్యానర్స్, కుర్చీలు, ప్రతిదీ కూడా నా సొంత డబ్బులు. ఒక్కళ్ళు కూడా ఒక్క నయా పైస ఇవ్వలేదు నాకు. ఎందుకంటే కొంతమంది బయలుదేరుతారు, ఆ మీటింగ్ నేనే చేశాను అందుకు చెప్తున్నాను. లేకపోతే నేను ఖర్చు పెట్టాను గొప్పగా చెప్పడం కాదు. కొంతమంది చెప్పుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ప్రతి పైసా కూడా నేను ఖర్చు పెట్టింది. వి శాంసన్ బాబు అని విజయవాడ నుంచి మొన్న వెళ్తూ అన్న ఈ 5,000 ఉంచని చెప్పి ఒక 5,000 నాకు ఇచ్చాడు. వద్దు శాంసన్ అంటే, అన్న నేను బాధపడుతున్నానంటే 5,000 తీసుకున్నాను అంతే. ఈ కార్పొరేట్ పాస్టర్లు ఒక్కడు ప్రవీణ్ పగడాల గురించి వచ్చారా? దుర్మార్గులు వీళ్ళ గురించి యేసుప్రభు గారు చెప్పారు మనకి. సరే, ఇంక వాళ్ళ గురించి మనకు అనవసరం, కానీ వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు. రేపొద్దున్న వాళ్ళని ఇంకా వద్దు. కానీ ఇంకా పోతే ఇందాక ఒక సబ్జెక్ట్ చెప్పాడు మన డాక్టర్ బాలా. 1950 ప్రెసిడెన్షియల్ రూల్. ఏమండి,
ఎస్సీలు ఎస్సీలో ఉన్న హిందువులు రిలీజియన్ మతం మార్చుకుంటే వాళ్ళు ఎస్సీల కింద పిలువబడరు. మరి బీసీలు మతం మార్చుకుంటే బీసీల కింద పిలువబడతారా?